శాస్త్రోక్తంగా గృహప్రవేశము ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి విషయాలను సమగ్రంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ మతంలో గృహప్రవేశం ఒక పెద్ద వేడుక. దంపతులు తాము కలలు కన్న ఇంటిని సాకారం చేసుకునే రోజున అందంగా ముస్తాబు చేసి శుభకార్యాలు ఆచరించి తమ బంధుమిత్రులను అందరినీ ఆహ్వానించి భోజన తాంబూలాలు సమర్పించి అందరి ఆశీస్సులు తీసుకునే అపురూప ఘట్టం. నిజానికి ఒక వ్యక్తి యొక్క జాతకంలో గృహయోగం ఉంటేనే వారు చక్కని గృహమును పొందగలరు. ఎంతో శ్రమ మరియు ధనం వెచ్చిస్తే కానీ ఒక ఇంటి వారు కాలేరు కదా. అందుకే మన వాళ్ళు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. గృహప్రవేశం అంటే పూర్తి అయిన ఇంటిలోకి మంచి మాసంలో బంధుమిత్రులు సకుటుంబ సమేతంగా ఒక శుభముహూర్తాన ఆవులేగా మంగళ ద్రవ్యాలు మంగళహారతులతో ప్రధాన ద్వారం పూజించి కుడికాలు పెట్టి లోనికి వెళ్ళడమే గృహప్రవేశం. మరి గృహప్రవేశం శాస్త్రోక్తంగా ఎలా ఆచరించాలి? అసలు గృహప్రవేశం ఎప్పుడు చేయాలి అంటే, తలుపులు లేకుండా, పైకప్పు లేకుండా, బలిభోజనము చేయకుండా నూతన గృహప్రవేశం చేయరాదు అని వాస్తురాజ వల్లభము తెలియజేస్తుంది. అలా చేయనట్లయితే ఆ ఇల్లు అనేక విపత్తులకు నిలువవుతుంది. కనుక గృహము సంపూర్ణమై సర్వాలంకార శోభితమైన గృహములో ముహూర్తమునకు ముందు రోజే వాస్తుశాంతిని జరిపిన తర్వాతే గృహప్రవేశం చేయాలి. వాస్తుశాస్త్రం ప్రకారం నూతన గృహప్రవేశం అనేది గృహం పూర్తి అయ్యాకనే చేయాలి. చాలామంది ముహూర్తాలు వెళ్ళిపోతున్నాయనేటువంటి తొందరలో కానీ లేదా ఇతర కారణాల వలలో కానీ ఇల్లు పూర్తి కాకుండానే చేసేస్తూ ఉంటారు. ఇది చాలా పొరపాటు. గృహప్రవేశానికి ముహూర్తం చాలా ముఖ్యం. యజమాని దంపతులకు ఇరువురికి తారాబలం బాగున్న సోమ బుధ గురు శుక్రవారాలలో శుభతిథి, శుభ నక్షత్రము, శుభలగ్నంలో మాత్రమే గృహప్రవేశాన్ని ఆచరించాలి. ఆ సమయంలో పంచాంగంలోని అష్టమ శుద్ధి ఉండాలి. కొంతమంది ఇల్లు ఎవరి పేరున ఉంటే వారి పేరున మాత్రమే ముహూర్తం చూసుకుంటూ ఉంటారు. ఇది చాలా పొరపాటు. గృహం అనేది దంపతులకు ఇరువురికి బలం బాగుండాలి. విపత్తార, ప్రత్యక్తార, నైధనతారల్లో ఎట్టి పరిస్థితుల్లో గృహప్రవేశం చేయకూడదు. అలాగే శని మంగళవారాలు గృహప్రవేశానికి అనుకూలం కావు. ఆదివారము మధ్యస్థం మాత్రమే. గృహశాంతి ముహూర్తం కన్నా ముందు చేయవచ్చా? ఇది చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే. ఉక్త గృహప్రవేశ దినాత్ పూర్వే పూర్వానే వాస్తూపశమనం కుర్యాత్ అని శాంతి కమలాకరము, బృహద్ వాస్తుమాల తెలియజేస్తున్నాయి. అదేవిధంగా వాస్తు పూజా విధికార్య పూర్వమేవ ప్రవేశతః అని ధర్మసింధువు తెలియజేస్తుంది. నిజానికి గృహప్రవేశం ముహూర్తం కన్నా ఒకరోజు ముందే ఆచరించాలి అని శాస్త్రవచనం. కానీ ఈ పద్ధతి ఎక్కువగా ప్రాచుర్యంలో లేకపోవడం చాలా విచారకరం. ముందు రోజే గృహశాంతి పూర్తి చేసిన తర్వాత ముహూర్తానికి గృహప్రవేశం చేసి మరుసటి రోజున ఏదైనా మంగళకరమైన శుభకార్యం చేయాలని చెప్పబడి ఉంది. ఈ విధంగా కొంతమంది బ్రాహ్మణులు మరియు శాస్త్రం తెలిసినటువంటి వారు నేటికీ ఆచరిస్తూ ఉన్నారు. పై ప్రమాణముల ఆధారంగా గృహప్రవేశం కన్నా ముందు రోజే గృహశాంతిని చేసి ఆ పైన ముహూర్తమునకు ప్రవేశమును జరిపించవలెను. ఒకవేళ ముహూర్తం రాత్రి యందు ఉంటే గనక పగలే వాస్తుశాంతిని చేసుకొని ఆ రోజు రాత్రిన గృహప్రవేశాన్ని ఆచరించాలి. అలా కాకుండా ముహూర్తం ఉదయం ఉన్నట్లయితే అంతకు ముందు రోజే వాస్తుశాంతిని విధి విధానంగా జరుపుకోవాలి. మరి నవగ్రహ శాంతిని ఎప్పుడు చేయాలి అంటే, ఈ కాలంలో 90% గృహప్రవేశాలు ముహూర్తంతోనే జరుగుతున్నాయి. కావున వారందరూ కూడా ప్రవేశం అయ్యాకే నవగ్రహ శాంతిని ఆచరిస్తున్నారు. కానీ సశాస్త్రీయంగా అయితే ప్రవేశంకు పూర్వమే అనగా వాస్తుశాంతి చేసేటువంటి సమయంలోనే నవగ్రహ శాంతిని కూడా ఆచరించాలి. దీనికి ప్రామాణికమైనటువంటి శ్లోకం ఏంటంటే, గృహారంభాది కార్యేషు నవవేష్మ ప్రవేశనే గృహశాంతి విధానేన కృత్వాభీష్టం సమశ్నుతే అని మత్స్యపురాణం తెలియజేస్తుంది. కావున ఈ ప్రమాణం ప్రకారము నవగ్రహ శాంతి అనేది గృహప్రవేశ సమయంలో కాక వాస్తుశాంతి సమయంలోనే ఆచరించాలి. వాస్తూపశమనం కృత్వా తత సూత్రేణ వేష్టయేత్ రక్షోఘ్న పావమానేన సూక్తేన భవనాధికం అంటుంది శాస్త్రం. అంటే శాంతి పూర్తి అయ్యాక ఒకవేళ అది ఇండిపెండెంట్ గృహం అయితే కనుక
పై శ్లోకము ప్రమాణం ప్రకారము ఆ గృహానికి తెల్లని దారంను ప్రదక్షిణంగా 3 సార్లు ఇంటి చుట్టూ చుట్టాలి. తర్వాత పాలను నీళ్లను వేరువేరుగా కాకుండా ఒకేసారి ఇంటి చుట్టూ ధారగా పోస్తూ రక్షోఘ్న సూత్రాలను, పవమాన సూక్తాలను చదువుకోవాలి. ఈ అవకాశం కేవలము ఇండిపెండెంట్ గృహం వారికే ఉంటుంది. గృహప్రవేశం చేసే యజమానులు మంగళ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి సకుటుంబంగా నూతన గృహానికి ముహూర్తానికి గంట ముందే రావాలి. పూర్ణ కుంభాలు ఆడపడుచులతో పట్టించి దేవతాపటములను అలంకరించి సిద్ధం చేసుకోవాలి. సవత్స గోవుతో పురోహిత బంధుజన సహితముగా మంగళ ద్రవ్యములతో యజమాని కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి కుడి నుండి ముమ్మారు ప్రదక్షిణ చేసి లేగతో కూడినటువంటి గోవును ముందుగా పూజించాలి. లేగా గోవుకి శ్రీ సూక్తంతో స్నానం ఆచరించి అందంగా అలంకరించి మెడలో అందమైనటువంటి పూలదండను వేయాలి. కొంతమంది అపార్ట్మెంట్లో గృహప్రవేశం చేసేటువంటి వారు గోపూజ కోసము గోవుని లిఫ్టుల్లో ఎక్కించి ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇది చాలా పాపహేతువు. మన సౌఖ్యం కోసము గోవుని హింసించడము మహాపాపం కాదా? మరి ఆవు లేకుండా ఎలా అండి అనే కదా మీ సందేహము. గో ప్రతిమను కానీ ఆవులేగా ఉన్నటువంటి చిత్రపటాన్ని కానీ వెంట తీసుకెళ్తే సరిపోతుంది. గోవుకి గ్రాసంలో బెల్లంతో కూడినటువంటి బియ్యమును ముందు రోజే నానబోసి వడబోసినటువంటి శనగలు లేదా నవధాన్యాలను పురుగులు లేకుండా చూసి నైవేద్యం పెట్టాలి. ముందుగా ప్రధాన ద్వార పూజ చేయాలి. ఇక్కడ ఈ ప్రధాన ద్వారానికి 4 కమ్మెలు ఉంటాయి. 4 కమ్మెలకు వాటి వాటి మంత్రాధీన దేవతలతోటి అక్షతలు వేసి ఆవాహన చేసి ఆయా మంత్రాలతోటి వాటికి పూజను చేసి ఆ 4 వైపులో ఉన్నటువంటి 4 కమ్మెలను కూడా అందంగా అలంకరించాలి. ఆ తరువాత నవధాన్యాలను తెల్లని ఆవాలను ఆ గుమ్మాలపైన వేసుకొని కూష్మాండ బలి అనగా ఎర్ర గుమ్మడికాయను బలి నిర్వహించి మంగళ ద్రవ్యములతో మంగళ హారతులతో వేదమంత్రాల ఉచ్చారణతో దంపతులు ఇరువురు కూడా ఒకేసారి కుడికాలు పెట్టి ప్రవేశించాలి. మిగతా వారందరూ కూడా కుడికాలును పెట్టి ఇంట్లోకి ప్రవేశం చేయాలి. ఇక ప్రవేశం అయ్యాక అన్ని ద్వారాల దగ్గర టెంకాయలు కొట్టడము, నిమ్మకాయలు కోసివేయడం అనేటువంటిది మనం చూస్తూనే ఉంటాం. మరి ఏమేమి పూజలు ఆచరించాలి అంటే, గృహప్రవేశము కాగానే ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాసనము, రక్షాబంధనము, గృహశుద్ధి ఇవి చేసిన తర్వాత పాలు పొంగించాలి. ప్రవేశం కాగానే పాలు పొంగించడం అనేటువంటిది సరికాదు. పుణ్యాహవాచనం చేస్తేనే ఆ ఇల్లు శుద్ధి అవుతుంది. శుద్ధి అయినటువంటి ఇంట్లోనే పాలు పొంగించాలి కనుక పుణ్యాహవాచనం కాకుండా పాలు పొంగించకూడదు. ఇక ఈశాన్యంలో కానీ లేదా తూర్పు వైపున కానీ మండపాలు సిద్ధం చేసుకోవాలి. మండపాలు మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి సమయంలో మీరు కూర్చున్నటువంటి స్థానం కంటే కూడా మండపము కనీసం ఒక అర అడుగు అయినా కానీ ఎత్తులో ఉండాలి. అంతేకాని మీరు పీటపైన కూర్చొని మండపంలో నేలపైన పెట్టడము దోషమవుతుంది. మండపంలో ఆగ్నేయ భాగంలో షోడశ గౌరీ దేవతలను అనగా 16 మంది గౌరీ దేవతలను పూజించాలి. అలా గౌరీ దేవతలను ఇంటి యజమానురాలు అయినటువంటి ఆ ముత్తైదువ పూజించడం ద్వారా ఆ గౌరీ దేవత యొక్క అనుగ్రహంతో ఆమెకు సంపూర్ణ సౌభాగ్యం లభిస్తుంది అంటుంది శాస్త్రం. తర్వాత నైరుతిలో వాస్తుదేవతను, వాయవ్యంలో క్షేత్రపాలకుణ్ణి, ఈశాన్యంలో నవగ్రహాలను పూజించుకొని మధ్యలో కలశస్థాపన చేసుకోవాలి. చుట్టూ అష్టదిక్పాలకులను ఆరాధించుకోవాలి. ప్రధాన కలశము మధ్యలో స్థాపన చేసి అందులో వరుణ బ్రహ్మాదేవతలను, త్రిమూర్తులను, ఇష్టదేవత కులదేవతలను ఆవాహన చేసి వేదోక్తంగా శ్రీసూక్త పురుషసూక్త విధానంగా షోడశోపచార పూజ ఆరాధన చేసి ఆయా దేవతలకందరికీ కూడా అగ్ని ప్రతిష్టలో హవిస్సును ఇవ్వాలి. అంటే మనం హోమాన్ని చేస్తాం కదా, హోమం చేసే సమయంలో ఏ ఏ దేవతలను మనం అక్షంతలు వేసి ఆవాహన చేశామో ఆయా దేవతలకు అందరికీ కూడా అగ్ని ద్వారా హవిస్సును మనము అందించాలి. అందులో హోమంలో గణపతి, గౌరీ, వాస్తు, క్షేత్రపాలక, అష్టదిక్పాలక ప్రధాన దేవతలకు అగ్ని ద్వారా హవిస్సు అందుతుంది. సమయం ఉంటే ఇంకా రుద్రహోమము, పంచసూక్త హోమాలు, ఆయుష్య హోమాలు, చండీ హోమాలు కూడా మన శక్తి సమయాన్ని బట్టి చేసుకోవచ్చు.
ఇవి అయిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేసి తెలంగాణ ప్రాంతంలో వాస్తు కళ్యాణం అనేటువంటిది ఆచరణలో ఉంది కనుక పూర్ణాహుతి అయిన తర్వాత వాస్తు కళ్యాణాన్ని జరిపించుకొని ఆ రోజు కార్యక్రమాన్ని ముగించుకోవాలి. మరుసటి రోజున అంటే 3వ రోజున సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ప్రారంభించుకోవాలి. చాలామంది గృహప్రవేశంలోనే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించడము, ఆ సమయానికి బంధువులు రావడము, హడావిడి కావడము, బంధువుల కోసము పూజను తొందరగా ముగించడము, సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని కేవలము ఒక నిమిత్త మాత్రంగానే ఆచరించడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఆ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించే సమయంలో ఎవరు కూడా భక్తి శ్రద్ధలను ప్రదర్శించడం లేదు. ఎందుకంటే ఆ సమయానికే బంధువులు మిత్రులందరూ కూడా రావడము, అయ్యో వారికి ఆలస్యం అవుతుందేమో అంటే తొందరపాటు పడడం అనేటువంటిది జరుగుతుంది. కనుక 3వ రోజున మనం ఉదయము 8-9 గంటల సమయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని 11-12 గంటల వరకు మనం చేసుకుంటూ ఉంటే ఆ సమయంలో బంధువులు వచ్చేసరికి వ్రతమంతా కూడా పూర్తి అవుతుంది. వ్రతం అయిన తర్వాత వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ కూడా సత్యనారాయణ స్వామి యొక్క తీర్థప్రసాదాలను ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనాలను మనము పొందవచ్చు. పూజాక్రతువు అంతా పూర్తి అయిన తర్వాత మండపాన్ని ఉద్వాసన చేయాలి. అంటే ఏ ఏ దేవతలు మనం ఆవాహన చేశామో ఆయా దేవతలను విసర్జించడం అన్నమాట. కలశంలో ఉన్నటువంటి దేవతామూర్తులకు ఉద్వాసన చెప్పి ప్రధాన కలశంలో ఉన్నటువంటి నీటిని బ్రాహ్మణులు వేదోక్త మంత్రాలతోటి ఋత్వికులు ఆ కలశాలలోని నీటిని యజమానులపైన సంప్రోక్షణ చేయాలి. దీనిని అవబృధ స్నానము అని అంటారు. ఈ స్నానంలో గృహప్రవేశం చేసుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా కూర్చొని ఆ జలప్రోక్షణను గావించుకోవాలి. తర్వాత వేదాశీర్వచనము, మంగళహారతి, కట్న కానుకలు సమర్పించడము ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా నూతన గృహప్రవేశం అనేటువంటి కార్యక్రమము దానితో సంపూర్ణమవుతుంది. మరి ఎందుకు ఇన్ని పూజలు, హోమాలు అన్నటువంటి సందేహం కూడా కొంతమందికి వస్తుంది. నిజమే. కారణం ఏంటంటే మనది సనాతన ధర్మం. మన ఆర్ష ధర్మంలో చెట్టుని, పుట్టని ఇలా ప్రతి ప్రాణిని పూజిస్తాము. ఒక ఇల్లు కట్టాలంటే మంచి భూమి కావాలి. పిల్లి, కుక్క, పాము, తేళ్ళు, దున్నపోతులు, పందులు, గాడిదలు తిరిగినటువంటి నేల అపవిత్రంగా ఉంటుంది. మనం కట్టుకునేటువంటి ఇంటి స్థలంలో మలమూత్ర విసర్జన జరిగి ఉండవచ్చు. బహిష్ఠువైనటువంటి స్త్రీలు, మైలతో ఉన్నటువంటి జనాలు కూడా ఆ స్థానంలో తిరిగి ఉండవచ్చు. ఇక ఇల్లు కట్టే సమయంలో ఎన్నో మొక్కలు, చెట్లు, క్రిమి కీటకాలు మరణించి ఉండవచ్చు. పనిచేసేటువంటి కూలీలు అభాష్య భాషణము, అభక్ష్య భక్షణం అనగా మాట్లాడకూడని మాటలు మాట్లాడటము, తినకూడని పదార్థాలు తినడము, ఇలా ఎన్నో పాపాలు, తప్పులు ఆ ఒక్క ఇల్లు నిర్మాణానికి జరుగుతాయి. కావున ఆ పాపాల నుండి ఇంట్లో ఉండేటువంటి వారికి ఎటువంటి కీడు కలగకుండా మనం ఈ పూజలన్నీ కూడా చేయడం అనేటువంటిది గృహప్రవేశంలో జరుగుతుంది. ఇదండి గృహప్రవేశం యొక్క సంపూర్ణమైనటువంటి విధానము. మీకు ఈ ఆర్టికల్ నచ్చితే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మీ తోటి స్నేహితులందరితో కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకోండి. మరో చక్కని విషయంతో మళ్ళీ కలుసుకుందాము. సర్వే జనాః సుఖినో భవంతు.